42% రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. ఏది దిక్కులేదు. ఒక వర్గం కాదు, రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. ఎన్ని మాటలు, ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం 420 ఉన్నాయి, కరెక్ట్గా 420. అందుకే నా ప్రార్థన మీతో, ముఖ్యంగా తమ్ముడు మహేష్తో, మీ అందరితో కూడా, ఒకటి, మీరు సమిష్టిగా కొట్లాడితేనే, మీరు గొంతిప్తేనే అడగంది అవ్వ కూడా బోవ పెట్టదు. మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు, ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, వెంటనే లెటర్ రాస్తా. మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తా. దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి, ఇన్స్టాల్మెంట్లు. రెండోది ఆ ఫ్రీజింగ్ ఎత్తేయాలి. మూడోది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతుందో అందులో మీరే చెప్పారు 10 కాదు 12 ఇస్తా అని. ఎప్పటి నుంచి చాలు చేస్తావు? ఇదివరకు ఇచ్చినవి ఎప్పుడు రిలీజ్ చేస్తావు? ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను.